వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉన్నాము. ఇక్కడైతే ఒక దారుణం అయితే చోటు చేసుకుంది. ఒకవైపు అయితే ఆధ్యాత్మిక క్షేత్రంగా అయితే వేములవాడ అయితే వెలుగొందుతుంటే మరోవైపు అయితే మంటలతో అయితే అట్టుడుకుతున్న పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాం. నిన్నైతే అతి దారుణంగా అయితే ఓ పరశురామ్ అనే వ్యక్తిని అయితే కత్తులు కావచ్చు కొడవలతో అయితే దాడి చేయడం జరిగింది, చంపడం జరిగింది. ఆ తర్వాత సైతం చూసారా బైరెడ్డి అంటే సైతం కత్తులు అయితే చూపించడం జరిగింది. దీనివల్ల అయితే కొంత ఇక్కడ ఉన్నవారైతే భయాందోళన పరిస్థితులు అయితే నెలకొని ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కావచ్చు, అంతేకాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు అయితే ఎక్కువగా చోటు చేసుకుంటారు. ప్రస్తుతం అయితే మనతో పాడైతే బాధితుల మృతురాలి భార్య ఉన్నారు. ఒకసారి వారితో అయితే మాట్లాడదాం. అమ్మా, ఏం జరిగింది అంటే ఎన్ని రోజుల నుంచి అయితే వీరికి గొడవలు అవుతున్నాయి? అసలు మీకు తెలుసా ఇప్పుడు బైరెడ్డి అనే వ్యక్తి తెలుసా? బైరెడ్డి అనే వ్యక్తి ఇతరులతో గొడవలు పెట్టుకుంటే మా ఆయన సర్ది చెప్పి ఆయనకి బీలు తెచ్చి నా ఇంట్లో అన్నం పెట్టి గత 6 నెలల క్రితం సాధినం. మేము ఆయన అన్ని సంత తమ్ముళ్ళు లెక్క సాధినం. కానీ 3 నెలల తర్వాత ఆడు మళ్ళా అని మీద ఒక కేసు అయింది. అయినా మా ఆయనని పోయి బెయిల్ తీసుకొచ్చిండు, అన్ని బయటకు తీసుకొచ్చిండు. అప్పుడప్పుడు వస్తాడు. అన్న అంటే తమ్ముళ్ళు లెక్క ఉన్నారు. నా ఇంట్లో తినేటోడు, నా ఇంట్లో తిరిగేటోడు. ఆడు మంది మాటలు పట్టుకుని కక్ష కట్టి నిన్న నా భర్తను హత్య చేసిండు. అయ్యా మీరే కాపాడాలి అయ్యా. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు దీనిలో? అయితే 3 వ్యక్తులు ఉన్నట్టయితే తెలుస్తుంది. బైరెడ్డితో పాటు మరో 2 వ్యక్తులు ఉన్నట్టయితే తెలుస్తుంది కదా. అంటే ఎంతమంది ఉన్నారని మీరు భావిస్తున్నారు? నాకు తెలిసి అయితే నేను 5గురు అనుకుంటున్నా అయ్యా. పోలీసులు అయితే 3 అని చెప్తుర్రు అయ్యా. ఇంకా మిగతా 2 ఎవరు? రాయేష్ అనేటోడు ఉన్నాడు అయ్యా, అనేటోడు ఉన్నాడు అయ్యా. అఖిల్ గాడు అయ్యా, బైరెడ్డి గాడు అయ్యా. ఓ అయ్యా సాయి అని పేరు సాయి అయ్యా, అని పేరు సాయి అయ్యా. నాకు అంతే పేర్లు తెలుసు గాని 5గురు వచ్చిర్రా అని అన్నారు అయ్యా. నేను అల్లని చూడలేను అయ్యా. బైరెడ్డి గానికైతే శిక్ష పడాలయ్యా. నాకు న్యాయం ఏం చేస్తారో చెయ్యర్రు అయ్యా. నా పిల్లలు అనాథలు అయ్యర్రు అయ్యా. నాది రోడ్డు మీద బతికైంది అయ్యా. ఓ అయ్యా, ఆయన లేకపోతే మేము బతకం అయ్యా. ఏ టీవీ వచ్చి కాపాడుతుంది అయ్యా మమ్మల్ని? మాకేం న్యాయం చేస్తారో చెయ్యర్రు అయ్యా. ఓ అయ్యా నువ్వు తిరిగి రా అయ్యా. మన ఇంటికి టీవీ వాళ్ళు వచ్చిర్రే అయ్యా. నేను ఎట్లా బతకాలి అయ్యా? నేను కైకిలు చేసుకొని బతికేదాన్ని అయ్యా. ఆ పూటకి దీన్ని బతికేటోళ్ళం అయ్యా. నేను అల్లని ఎట్లా దాది పెంచాలి అయ్యా? నా కష్టం ఎన్నట్టు కొడతారు అయ్యా. బైరెడ్డి కానీ మొలదారని తెంపిర్రారా అయ్యా. నేను ఉపాసం ఉండి పెట్టిండ్రా అయ్యా. నా మొగాన్ని ఎట్లా చంపినవురా అయ్యా. అయ్యా బైరెడ్డిగా నేను సంత తమ్ముడు అన్నారా అయ్యా. ఏం కక్ష కట్టినవురా అయ్యా. ఓ బైరెడ్డిగా నీ ఇల్లు కూలిపోండ్రా, నువ్వు చచ్చిపోండ్రా. ఆడ చచ్చిపోతేనే నాకు ప్రశాంతత, నా భర్తకు ఆత్మ శాంతిస్తుంది అంతే. నా పిల్లలు చిన్న పిల్లలు అయ్యా. ఎందుకమ్మా ఎందుకు చంపాడు అనుకుంటున్నారు? దీనిలో ప్రధాన కారణం ఏంటి? ఇంత కక్ష కట్టి చంపే అంత కక్ష ఎందుకు వచ్చింది? అంటే చంపడానికి గల కారణాలు ఏమైనా ఉంటాయి? ఆయనకి గంజాయి తాగే అలవాటు ఉందయ్యా. ఆయనకి తప్పుడు అలవాట్లు అన్నీ ఉన్నాయని మొన్న కేసు అయితే ఈయననే పట్టించిందని ఎవడో చెప్పిండట అయ్యా. ఈయన పట్టియలేడయ్యా. ఈయన పట్టించిందని కక్ష కట్టి చంపిర్రయ్యా. నా ఇల్లు ముంచిర్రయ్యా. అయ్యా అల్లాళ్ళు దోస్తులు అందరు దాక్కుంటా తిరుక్కుంటా తెల్లందాకా తిరిగితే అద్దురాట్లా తిరగద్దని చెప్పింది తప్పైంది అయ్యా. మంచి మాట చెప్తే చెడైంది అయ్యా. ఏ లంజ ఓడుకున్నాడో దీనికి ఇంకా నాకు అర్థం అయితలేదు అయ్యా. ఆయనను పొట్టన పెట్టుకున్నారు అయ్యో. పోలీసులు మీతో మాట్లాడిరా? ఏం చెప్తున్నారు? మాట్లాడిర్రయ్యా. న్యాయం చేస్తామంటుర్రయ్యా. ఏం న్యాయం చేస్తారయ్యా? నిన్నటి నుంచి వారికి ఇటు ముఖం రాలేరయ్యా. నిన్న నాతో సంతకాలు పెట్టించుకున్న మందం ఉన్నారయ్యా పోలీసులు. ఏం న్యాయం చేస్తారయ్యా? నా ముంగట అల్లని చంపుర్రి, నాకు న్యాయం అవుతుంది అన్నయ్యా. లేకపోతే నేను చంపుతా, మేము తల్లి 3 కలిసి ఆ 3 చంపుతాం అన్నామయ్యా. నా బిడ్డ పసిపిల్ల చంపుతా అంటుందయ్యా. వాళ్ళకి శిక్ష పడుతుంది అన్నారయ్యా. శిక్ష ఎందుకయ్యా? వాళ్ళు పైసలు పోసి బయటకు వస్తారయ్యా. ఇంకో 4గురిని చంపుతారయ్యా. వాళ్ళ పిల్లలు అనాథలు అవుతారయ్యా. వాళ్ళు బయటకు రావద్దయ్యా. వాళ్ళు చచ్చిపోవాలయ్యా. గతంలో ఏమైనా కేసులు ఉన్నాయమ్మా? వాళ్ళ మీద గంజాయి కేసులు ఉన్నాయ్యా, మర్డర్ కేసులు ఉన్నాయ్యా. వాళ్ళ లంజోడికి ఏదో అన్నాడని 2-3 సార్లు ఇడిపించుకొచ్చి అన్నం పెట్టినందుకు నాకు సున్నం పెట్టిండు అయ్యో అయ్యా. ఓ అయ్యా ఏం న్యాయం కాపాడుతుంది ఇలా మమ్ముల్ని? ఎవరు వస్తారు, ఎవరు రాలేరు నా పిల్లల కోసం ఈ వరకు. మీరు వచ్చిర్రయ్యా, మీరన్న న్యాయం చెయ్యర్రయ్యా. పసిపిల్లు ఉన్నదయ్యా, ఆమెను చూడుర్రయ్యా. నేను ఎట్లా బతకాలయ్యా? నాది రోడ్డు మీద బతికైందిరా అయ్యా. ఆయననే మాకు జీవన ఆధారం అయ్యా. ఆయననే పోయిండు అయ్యా. మమ్మల్ని ఎవరు చూస్తారు అయ్యో అయ్యా. ఏ చట్టం కాపాడుతుంది అయ్యా? మాకెవ్వరు లేరయ్యా. నాకు అన్నదమ్ములు లేరయ్యా. నేనే కాకినయ్యో. నాకు తల్లిదండ్రులు ఉన్నారు, అత్తమా ఉన్నారు అయ్యా. వాళ్ళు ముసలోళ్ళే అయ్యా. నేనే వాళ్ళని చాదన్నా అయ్యా. నేను ఎట్లా చాదాలయ్యో ఓయ్యా. మాకు న్యాయం జరిపించుర్రు అయ్యా. అందరికి మొక్కుతున్నా నా అయ్యా. ఓయ్యా ఓయ్యా
ఓయ్యా ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం హృదయ విదారక ఘటన అయితే ఇక్కడైతే చోటు చేసుకుందని చెప్పొచ్చు. అన్నం పెట్టిన ఇంటికి సున్నం పెట్టిన పరిస్థితి అయితే మనకైతే వీరైతే వెల్లడిస్తున్నారు. ఎంతో ఆప్యాయతగా అయితే మా ఇంటికి అయితే వస్తుండేవాడు, అన్నం సైతం తింటుండేవాడు, ఎప్పుడు అన్న వదిన అంటూ అయితే మాతోనైతే కలివిడిగా ఉండేవాడు. ఇంత పని చేస్తానైతే మేమైతే భావించలేదు. ఖచ్చితంగా వాటిని సైతం చంపాలి, మాకైతే న్యాయం చేయాలని బాధిత కుటుంబం అయితే వేడుకుంటుంది. ప్రస్తుతం అయితే బాధితునికైతే ఇద్దరు చిన్న చిన్న పిల్లలున్న నేపథ్యంలో నా కుటుంబానికి దిక్కెవరు అంటే అయితే ప్రస్తుతం అయితే పరశురాం భార్య అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. వారిని ఆపడం అయితే ఎవరి తరం అయితే కావట్లేదు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో పాడైతే మరికొంతమంది అయితే ఇక్కడ స్థానికులు కావచ్చు, అంతేకాకుండా వీరి చుట్టాలైతే ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం అయితే మనతో పాడైతే మృతుని కొడుకు అయితే ఉన్నారు. వీరు సైతం కన్నీరు మున్నీరుగా అయితే విలపిస్తున్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, వీరి మధ్య కక్ష ఎందుకు చంపుకునేంత వరకు వచ్చింది అనేది ఒకసారి అయితే మృతుని కొడుకు శ్రీనివాస్ ఉన్నాడు. ఒకసారి వారితో మాట్లాడదాం. చిన్న ఏం జరిగింది అసలు, నీకు తెలుసా బైరెడ్డి అన్న వ్యక్తి తెలుసా? తెలుసు, ఆయననే ఫోన్ చేసి రెచ్చగొట్టిండు మా డాడీని. ఎప్పుడు ఫోన్ చేసిండు? మధ్యాహ్నం 3కి చేసి రెచ్చగొట్టిండు. దా చూసుకున్నాం, చంపుకున్నాం దా అన్నాడు, చంపుతా అన్నాడు. మొన్న 2 రోజులు మా ఇంట్లోనే అన్నం తిన్నాడు, మళ్ళీ ఇట్లా చేసిండు. మా డాడీని అటు ఇటు చేసి చంపిండు, చంపిడు. అంటే మీకు ఎన్ని రోజుల నుంచి లోన్లో అవుతున్నాయి గొడవలు అవుతున్నాయి? మీ డాడీతో అయితే ఎన్ని రోజుల నుంచి అయితే వీరైతే గొడవ పెట్టుకుంటున్నారు? మొన్నటి నుంచి గొడవ అవుతుంది. అంటే ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు మీరైతే? 5 ఉన్నారు. 5 ఉన్నారు. ఓకే, ప్రస్తుతం మరి ఎక్కడ ఉంది మీ నాన్న శవం? ఇక్కడ ఉంది, డెడ్ బాడీ ఎక్కడ ఉంది? పోస్ట్ మార్టం అయిందా? సిరిసిల్లలో ఉంది, పోస్ట్ మార్టం అవుతుంది. ఓకే, అంటే మీరు ఎలాంటి న్యాయం ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు? మా డాడీకి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, ప్రస్తుతం అయితే కొంత చిన్న పిల్లాడు కావచ్చు, అంతేకాకుండా వీరికైతే ఏం తెలియని పరిస్థితులు అయితే ఉన్నారు. ఇద్దరు పిల్లలు, మృతునికి అయితే చిన్న చిన్న పిల్లలు ఉన్న నేపథ్యంలో మా కుటుంబాన్ని అయితే ఆదుకోవాలి, మా కుటుంబానికి అయితే న్యాయం చేయాలంటే అయితే ఇక్కడికి వచ్చిన వారు కావచ్చు, అంతేకాకుండా మృతుని కుటుంబ సభ్యులైతే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం అయితే గంజాయి మత్తులో తూలుతున్నారు యువత అయితే. ప్రధానంగా చూసినట్లయితే గంజాయి మత్తులో అయితే చంపడం జరిగింది. ఆ తర్వాత సైతం కొన్ని వీడియోలు చేయడం జరిగింది. గతంలో సైతం ఎవరైతే బైరెడ్డి కావచ్చు, అంతేకాకుండా మరికొంతమంది సైతం కొన్ని హత్యాయత్న కేసులు కావచ్చు, అంతేకాకుండా కొన్ని కేసులు సైతం నమోదయ్యాయి. కేవలం గంజాయి మత్తులోనే చంపారు అని అయితే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి కొంత భయానక పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు. మరికొంతమంది ఉన్నారు. ఒకసారి వార్త సైతం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంజాయి మత్తులో కొంత యువత అయితే తూలుతుందంటే అవుననే సమాధానం అయితే వస్తుంది. ప్రస్తుతం ఇదే కోణంలో అయితే కొంత మర్డర్లు చేయడానికి సైతం వెనుకడుగేయట్లేదు. చిన్న చిన్న పిల్లలు సైతం గంజాయి సేవిస్తూ అయితే ప్రాణాలు తీస్తున్న పరిస్థితి ఉంది. కొంత భయానక వాతావరణాన్ని అయితే సృష్టిస్తున్నారు. నిన్నైతే పరశురాం అనే వ్యక్తిని అయితే అతి దారుణంగా 2 గొడ్డలు కావచ్చు కత్తులతో అయితే ఫ్యాక్షన్ తరహాలో అయితే చంపడం జరిగింది. ఆ తర్వాత అయితే కొన్ని వీడియోలు సైతం తీయడం జరిగింది. చూసారా అంటూ సైతం వీడియో తీయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరిని అందరినీ చంపేస్తామంటూ సైతం వారైతే వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే మృతుని తండ్రి ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. బాబు చెప్పండి, ఏం జరిగింది? మీ ఇంటికి అయితే రెగ్యులర్ గా వచ్చిపోతుండేవాడు కదా, అయినప్పటికీ సైతం ఎందుకు ఇంత ప్రాణాలు తీసేంత వరకు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? నిన్న 4కి ఫోన్ చేసారట, మా కొడుకు వెళ్ళిపోయాడు, నాకు తెలియదు. వెళ్ళిపోయినాక ఇక అక్కడ బైరెడ్డి గారితో మొత్తం ఈ కథ వచ్చింది. వానికి ఎవరు డబ్బులు ఇచ్చిండో, ఎట్లా కొట్టిండో, ఎట్లా కొట్టమన్నాడు. ఇప్పుడు ఉన్న చిన్న పిల్లలు 2 ఉండరు, మేము 5 ఉన్నాం. మాకు సాత కాదు, వాళ్ళకు న్యాయం చేయాలి చిన్న పిల్లలకు. అంటే మొన్న మీ చిన్న కొడుకు సైతం చనిపోయాడంట కదా? చిన్న కొడుకు చనిపోయాడు. మరి ఎట్లా మీ పరిస్థితి? ఇప్పుడైతే మీరైతే పెద్ద మనుషులు ఉన్నారు, ఇప్పుడు మీ తరపు కావచ్చు, పోలీసు వాళ్ళు గాని, ఎవరు గాని, వకీలు గాని మాకు ఇంత ఆదాయం పెట్టాలి ఆ పిల్లలకు. మరి ఇట్లా ఇప్పుడు ఎందుకు గొడవ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఇంత చంపేదాకా ఎందుకు అయింది? రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు మీతో మాట్లాడుతుండేవాడు బైరెడ్డి అయితే? బైరెడ్డి వాళ్ళు మాట్లాడుకున్నారు 2 రోజులు, కానీ అది ఎట్లా అయింది మనకు తెలియదు. మీతో మాట్లాడినాడు ఎప్పుడన్నా బైరెడ్డి? నాతోటి మాట్లాడలేదు. మొన్న పొద్దుగా కొన పిల్లలు మాట్లాడి నాతోటి. ఏమన్నాడు? 4 గంటలకు ఎటు పోతున్నారు అంటే బాబు ఎటు పోతలే అన్నాడు. ఆ రోజు నాకు కల్పించాడు. నిన్న వచ్చిండు, నీకు ఫోన్ చేసి ఎవరితో తెప్పించుకున్నాడు. ఎట్లుండేటోడు మీతోనైతే? గతంలో అయితే ఎట్లుండేటోడు? నాతోటి ఎక్కడ కనిపించినా వానితో నాతోటి మంచిగానే ఉండే. ఇది మధ్యాహ్నం ఓడి పుట్టించిండో దాంతో విసుకొచ్చి. అంటే కొంత మధ్యవర్తుల వల్లనే ఈ సంఘటన జరిగిందని భావిస్తున్నారా మీరైతే? మా మధ్యవర్తి కలిసిండు, వానికి డబ్బులతోటి పని చేయించు. డబ్బులతోనే? ఓకే, ఎందుకు అంతగానో కక్ష ఎందుకు కట్టాల్సింది? ఎందుకు? ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఇంత ఎందుకు చేయాల్సి వచ్చింది? అది ఎందుకు కట్టిండో మనకు తెలియదు. వాడిని ఒకసారి ఉరిసికి చేయాలి. అంతే, ఉరిశిక్ష చేస్తేనే ఈ లోపల ఇంకొకటి రాదు. పిల్లల ఎన్ని కుటుంబాలకు మనం పోసుకుంటూ పోతాడు. ఎంతమంది పిల్లలు కాలుతాడు, వాడిని శిక్ష చేయాలి. గంజాయి మత్తులో చంపాడని అయితే అంటున్నారు కదా, తెలుసా మీకు? మరి ఓకే,
ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం. మనతో పాటు అయితే మృతుడి తండ్రి అయితే ఉన్నారు. కొంత వారిని అయితే ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలి, ఇంకా వేరే వాళ్ళైతే ఎటువంటి సంఘటనలు చేయాలంటేనే భయపడతారని అయితే ప్రస్తుతం అయితే మృతుడి తండ్రి అయితే వెల్లడిస్తున్నారు. అతనైతే మొన్న అయితే మాట్లాడడం జరిగింది. కొంత ఎటు వెళ్తున్న వారిని సైతం కొంత క్షేమ సమాచారం సైతం అడగడం జరిగింది. మా ఇంటికి అయితే రెగ్యులర్ గా వచ్చేవాడు, అన్నం తినేవాడు, అన్న వదిన అంటూ సైతం మాట్లాడేవాడు. కానీ ఎందుకు ఎలా చేశారో మాకైతే అర్థం కావట్లేదని అయితే ప్రధానంగా వీరైతే ఆరోపిస్తున్నారు. కొంత యువత అయితే గంజాయి మత్తులో అయితే తూలుతున్న పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాం. వేములవాడలో అయితే ప్రస్తుతం మొన్న ఒక సంఘటన జరగడం జరిగింది. అంతేకాకుండా నిన్న సైతం ఈ సంఘటన వల్ల అయితే కొంత భయానక దృశ్యాలు అయితే వాతావరణాన్ని అయితే కల్పిస్తున్న పరిస్థితి అయితే మనమైతే వేములవాడలో చూస్తున్నాం. దీనిపై మరి పోలీసులు వారిని అయితే అరెస్టు చేశారు. కొంత వారే లొంగిపోయారంటూ సైతం కొంత ప్రచారం అయితే జరుగుతుంది. మరి దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇంకా రావాలి, పూర్తి విచారణ చేసి మాకైతే న్యాయం జరిపించాలని అయితే మృతుని కుటుంబ సభ్యులైతే కోరుకుంటున్న పరిస్థితి అయితే మనమైతే వేములవాడలో చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.